హాయ్ ఫ్రెండ్స్, జూలై 4 అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈ వీడియో అయితే కేవలం అదొక్కటే కాకుండా కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజు గారు చేసిన కొన్ని గొప్ప కృత్యాల గురించి మనం మాట్లాడుకుందాం. లేటెస్ట్ గా విడుదలైన కన్నప్ప సినిమా గురించి కూడా మనం కంపారిటివ్ ఆస్పెక్ట్స్ లో ఈ వీడియోలో మాట్లాడుకోబోతూ ఉన్నాము. అందుకే మీరు ఈ వీడియో థంబ్నెయిల్ మీద 4 ఫోటోస్ చూడొచ్చు. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గారి గెటప్ లో, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ అండ్ మంచు విష్ణు, ఈ 4 ఫోటోలు కూడా మీరు థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు. అన్నట్టు ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, ఏమాత్రం ఆలస్యం చేయకండి లైక్ కొట్టడంలో. అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక విషయానికి వస్తే, ఒకవేళ కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు గారి సినిమా లైన్ లేదా కథ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, కృష్ణ అంటే అల్లూరి సీతారామరాజు చిన్నప్పుడే నల్లవాళ్ల మీద అంటే భారతీయుల మీద కోపం వచ్చి తెల్లవాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు అనుకోండి. బ్రిటిషర్సే చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నారు భారతదేశం కోసము, మన భారతీయులెవ్వరూ కూడా సరిగ్గా ఈ సమాజాన్ని చూసుకోవట్లేదు, రకరకాల మూఢనమ్మకాలతో నిండి ఉన్నారు, సమానత్వం లేదు, బ్రిటిషర్సు చాలా చక్కగా అందరినీ సమానంగా చూస్తున్నారు, పైగా ఇంగ్లీషు స్కూళ్లు పెట్టించారు, రోడ్లేస్తున్నారు, బ్రిటిషర్సు ఎంత మంచోళ్ళో, ఎంత చక్కగా ఇండస్ట్రియలైజేషన్ అవన్నీ తీసుకొస్తున్నారో అని చెప్పి చిన్నప్పటి నుంచే నమ్మి బ్రిటిషర్స్ వైపు ఉన్నాడు అనుకోండి. భారతీయులను తిడుతూ ఉన్నాడు, భారతీయులను ద్వేషిస్తూ ఉన్నాడు, రకరకాల సమస్యల గురించి భారతదేశంలో ఉన్న వాటి గురించి ఎత్తుతూ దీనికి కారణం భారతీయులే అని చెప్పి ద్వేషిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పెద్ద అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆనాడు అంటే 50 years బ్యాక్ సినిమా వచ్చినప్పుడు ఎంత రొమాన్స్ అయితే ఉండేదో సినిమాలలో, ఆ స్థాయి రొమాన్స్ అవన్నీ కూడా చూపించారు. పాటలు, డాన్సులు, ఇవన్నీ మధ్య మధ్యలో ఫైట్లు గట్రా పెట్టారు. సినిమా 2.5 గంటలు అయిపోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఒక సూపర్ స్టార్, నిజానికి కృష్ణ గారే సూపర్ స్టార్ కదా, 2.5 గంటల తర్వాత మరో పెద్ద స్టార్ని సినిమాలో దింపాం. ఎవరా స్టార్? నందమూరి తారక రామారావు గారు. విజిల్సే విజిల్స్, కేకలే కేకలు సినిమా థియేటర్లో. పైగా ముందు నుంచే అల్లూరి సీతారామరాజు సినిమాలో సెకండ్ హాఫ్లో నందమూరి తారక రామారావు గారు కూడా యాక్ట్ చేస్తున్నారని తెలియగానే ఇక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కు అసలు పగ్గాలుండవు, పరిగెత్తుకెళ్ళిపోతారు థియేటర్స్కి, వెళ్ళి కూర్చున్నారు. సో 2.5 hours తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చి అల్లూరి సీతారామరాజు పాత్రలో ఉన్న కృష్ణకు జ్ఞానోదయం చేస్తారు. ఏమని? లేదు లేదు, నువ్వు ఆలోచించేది తప్పు, నల్లవాళ్ళు చెడ్డవాళ్ళు, తెల్లవాళ్లే గొప్పవాళ్ళు అని చెప్పి ఆలోచించకూడదు. అయ్యా కృష్ణ లేదా అల్లూరి సీతారామరాజా, అసలు తెల్లవాళ్ళు రోడ్లు ఎందుకు వేస్తున్నారో తెలుసా? ఇక్కడున్న సంపద తరలించుకుపోవడానికి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్లకు కావాల్సిన పనిలో గుమాస్తాలను తయారు చేయడం కోసం. అసలు వాళ్ళ దేశంలో బట్టలు కట్టుకోవడం చేతగాని టైంలోనే మన భారతదేశంలో అగ్గిపెట్టెలలో నేసేంతటి స్థాయిలో చీరలు నేసారు అని చెప్పి ఇట్లా నందమూరి తారక రామారావు గారు మన భారతదేశం యొక్క గొప్పతనం, భారతీయుల యొక్క గొప్పతనం, బ్రిటిషర్స్ యొక్క దుర్మార్గం అవన్నీ అద్భుతమైన డైలాగ్స్తో, కేకబుట్టించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ఇక నందమూరి తారక రామారావు గారు యాక్టింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, చింపి ఉతికి ఆరేస్తారు. పేజీల కొద్దీ డైలాగ్స్ మంచినీళ్ళు తాగినట్టు అవలీలగా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో చెప్పగలిగే సామర్థ్యం ఉంది. పెట్టి రామారావు గారిని కృష్ణ గారికి జ్ఞానోదయం చేసినట్టు సీన్స్ తీసే, ఇక కృష్ణ గారు జ్ఞానోదయం వచ్చేసి సరే అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఆ చిట్ట చివరి అరగంట బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా పోరాడుతూ భారతీయుల కోసం పనిచేస్తున్నట్టుగా చేస్తూ చిట్ట చివరికి అమరుడు అయిపోయాడు అనుకోండి. సేమ్ సీన్ మళ్ళా అల్లూరి సీతారామరాజులో ఏ సీన్ అయితే ఉందో, మేజర్ గుడాల్ కాలుస్తూ ఉంటే గాలిలో గాలినై, నీటిలో నీటినై అని చెప్పి డైలాగ్ వస్తుంది చూసారా? నా జాతి జనులు పాడుకునే సమర శంఖాన్నై, సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను డైలాగ్ ఉంటుంది చూడండి అల్లూరి సీతారామరాజు క్లైమాక్స్ లో. సేమ్ డైలాగ్. ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే 100 మంది ఉద్భవిస్తారా, అక్కడ కాదు గుడాల్ ఇక్కడ కాల్చు అని చెప్పి గుండె చూపిస్తాడు, కాలుస్తాడు. గుడాల్, మేజర్ గుడాల్ చచ్చిపోతాడు. సో ఆ లాస్ట్ సీన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా కృష్ణ గారికి తెలుసు కదా ఎలా యాక్ట్ చేయగలరు, చేస్తారు. ఇప్పుడు థియేటర్ నుండి జనాలందరూ బయటకు వచ్చారు. అబ్బా ఏం చేశాడ్రా, లాస్ట్ అరగంట కృష్ణ చింపేశాడ్రా, ఉతికారేశాడ్రా, అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణేరా. అసలు రామారావు గారు రాకముందు వరకు సినిమా ఒక రేంజ్లో ఉంది మావా, అస్సలు రామారావు రాగానే కిర్రాక్ అంతే, ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ డైలాగులతో అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళారనుకోండి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. పైగా రామారావు గారు దిగారు రంగంలోకి. కృష్ణ గారే చాలా పెద్ద స్టార్ అంటే ఆయనతో పాటు రామారావు గారు కూడా రంగంలో దిగి ఇట్లా మార్చారనుకోండి, ఒక్క రేంజ్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. కానీ సత్యాన్ని
ఖూనీ చేసినట్టు అవుతుంది, చరిత్రకు చెదలు పట్టించినట్టు అవుతుంది, సత్యాన్ని చంపినట్టు అవుతుంది, జనరేషన్స్కు ఒక తప్పుడు కథను సినిమా ద్వారా అందించినట్టు అవుతుంది. అర్థమైంది కదండి? అలాంటి తప్పు కృష్ణ గారు చేయలేదు అల్లూరి సీతారామరాజు విషయంలో. అలాంటి తప్పు కన్నప్ప విషయంలో మంచు విష్ణు అండ్ కో వాళ్ళ నుంచి జరిగింది. అసలు కన్నప్ప మీరు బసవ పురాణం తీసుకొని అధ్యయనం చేసిన తినని వృత్తాంతము అని చెప్పి ఉంటుంది, ఉడుమూరు కన్నప్ప వృత్తాంతము అని చెప్పి కూడా హైలైట్ చేస్తుంటారు కొన్ని బసవ పురాణానికి సంబంధించిన ప్రతుల్లో. అక్కడ గాని ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో ఉన్నటువంటి ఆ కన్నప్ప వృత్తాంతంలో గాని, పెరియ పురాణంలో ఉన్న కన్నప్ప నాయనారు వృత్తాంతంలో గాని, తమిళంలో మీరు ఎక్కడైనా తీసుకోండి కన్నప్పకు సంబంధించిన వృత్తాంతం, మీ ఇష్టం. ఓకే, కన్నప్ప పెళ్లి చేసుకొని ఇంకా ఇష్టం వచ్చినట్టుగా రొమాన్సులు చేయడాలు, నాస్తికుడు అయిపోవడాలు, నరబలి చూసి చీచీ ఈ మూఢనమ్మకం, ఈ నరబలి అని చెప్పి దేవుణ్ణి తిట్టుకోవడాలు, చిన్నప్పటి నుంచే నాస్తికుడిలాగా రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో మోహన్ బాబు గారు చెప్పే డైలాగులు లాంటి డైలాగులతో దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఉంటే అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఈ సొల్లు డైలాగులన్నీ చెప్పాడాలు. వేరే ఇంకేదో కథ రన్ చేసి యాక్షన్ సీక్వెన్సెస్ కోసము, బిల్డప్ షాట్స్, ఎలివేషన్ షాట్స్ కోసము, ఈ మధ్య కేజీఎఫ్, సలార్ ఇవన్నీ వరుసగా హిట్ అవుతూ ఉండేసరికి ప్రతి దాంట్లో డెఫినెట్గా ఎలివేషన్ షాట్స్ పెట్టాలి అన్న ఫీలింగ్లోకి వచ్చేసారు దర్శక నిర్మాతలు కూడా. అసలు ఆ కథ ఏంటి అనేది కూడా చూసుకోకుండా సలార్కి అవసరం, కేజీఎఫ్కి అవసరం, బాహుబలికి అవసరం, ప్రతిదానికి అవసరం లేదు అనవసరమైన ఎలివేషన్ షాట్స్, పైసలు దండుకోవడానికి ఇష్టం వచ్చిన ఎలివేషన్ షాట్స్, రకరకాలుగా కథను వక్రీకరించడం. ఇంకెవరో రాజు, ఆయనకు వాయులింగం మీద ఇష్టం ఉండడం, ఆ వాయులింగాన్ని తీసుకురావాలి అని చెప్పి తన సోదరుని పంపించడం, వాడొచ్చి గూడెంలో ఉండే అమ్మాయిల మీద కన్నేసి వాళ్లను మానభంగాలు అవన్నీ గట్రా చేయబోతే కన్నప్ప వచ్చి కాపాడ్డాలు, ఫైటింగ్లు, డిష్యుములు ఏంటేంటేంటేంటో తీసి 2.5 గంటలు కాగానే రెబ్బల్ స్టార్ ప్రభాస్ని దింపి ఇక విజిల్స్ కేకలు అవన్నీ అయిన తర్వాత ప్రభాస్ వచ్చి జ్ఞానోదయం చేయగానే, ఏది మంజునాథ సినిమాలో అర్జున్ నాస్తికుడు అయ్యి ఉంటే అర్జున్కు పరమశివుడు చిరంజీవి గారు 3 రూపాయల్లో వచ్చి జ్ఞానోదయం చేస్తాడు. ఆ అర్జున్ తల్లి పాత్రలో, తండ్రి పాత్రలో, కుమారుని పాత్రలో, గుర్తుంది కదా. కన్నప్పలో కొంచెం రివర్స్ అనమాట, సేమ్ ప్రభాస్ పాత్ర ఒకే టైంలో వెళ్ళి 3కి జ్ఞానోదయం చేయడం అనమాట, అలాంటిది పెట్టాడు. ఇక ఆ తర్వాత మంచు విష్ణు అదే కన్నప్ప జ్ఞానోదయాన్ని పొంది ఇక చిట్ట చివరి అరగంట ఎరగదీసి కుమ్మేసి ఆరేసి సేమ్ కన్నప్ప కథ ఏదైతే ఉంటుందో కళ్ళు సమర్పించడాలు అవన్నీ చేసి, వా ఏముంది మా కిరాక్, మా సినిమా అద్దిరా, అసలు ప్రభాస్ వచ్చాక లేసిందిరా సినిమా పైకి, అస్సలు విష్ణు అరగంట కుమ్మేశాడ్రా. ఇది అర్థమైందా? అల్లూరి సీతారామరాజు కథ ఒకవేళ అలా తీసుంటే కృష్ణ గారు ఏమయ్యి ఉండేది అనేది, అది చాలా 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 ద్రోహం అయ్యి ఉండేది, జాతికి చేసిన ద్రోహం అయ్యి ఉండేది. అలాంటి పని కృష్ణ గారు చేయలేదు. కన్నప్ప సినిమా తీశారండి, కల్పితం అని చెప్పి వేసేసుకొని ఏది పడితే అది లాగించేసి, నువ్వు కల్పితం అని చెప్పి వేసుకున్నప్పుడు కన్నప్ప సినిమా తీయడం ఎందుకు? ఇంకేదో అప్ప సినిమా తీయొచ్చు కదా. చిట్ట చివరిలో కళ్ళు సమర్పించడాలు, నాయనారాయ బాబు కన్నప్ప అంటే 64 మంది నాయనార్లలో కన్నప్ప కూడా ఒక నాయనారు, ఒక శివభక్తుడు. కాళహస్తీశ్వర మహత్యంలో అద్భుతంగా ఉంది కథ, అది తీసినా సరిపోతుంది. అదేమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తీసేయడం. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడుకోవాలి కదా మనం. అలాగే కృష్ణ గారి సినిమా ఆలోచించండి, నిజంగా అల్లూరి సీతారామరాజు గారి సినిమాలో నిజంగా జరిగినటువంటి చరిత్రలో ఏముంది? అల్లూరి సీతారామరాజు గారు ఆ ఏరియాలో, మన్యం ఏరియాలో ఉండే ట్రైబల్స్ చెట్లు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ వంట చెరుకు కోసము, అలాగే ఆ ట్రెడిషనల్గా వచ్చే పోడు భూములు వాటిని దున్నుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ ట్రైబల్స్ పోడు భూముల్లో అడుగు పెట్టకుండా, అడవిలో చెట్లు కొట్టుకోకుండా, అంటే వంట చెరుకు కోసం కూడా చెక్కలు కొట్టుకోకుండా వాళ్ళని బ్యాన్ చేశారు. ఎవరు? కాంట్రాక్టర్స్. ఆ కాంట్రాక్టర్స్ ఎవరి కింద పనిచేస్తున్నారు? తెల్లోడు, బ్రిటిష్ కింద పనిచేస్తున్నారు. ఆ టైంలో అల్లూరి సీతారామరాజు ఒక రెబెల్ అయిపోతాడనమాట, బ్రిటిషర్స్ను ఎదిరిస్తాడు అల్లూరి సీతారామరాజు. మీరు సినిమాలో సీన్ ఉందా లేదా చూడండి, రిజర్వ్ ఫారెస్ట్ లో వెళ్ళి మనం చెట్లు కొడదాం పదండి అని చెప్పి తీసుకెళ్తాడా లేదా కృష్ణ, సీన్ చూడండి మీరు, డెఫినెట్ గా సినిమాలో ఉంటుంది. అలాగే మా భూములు మేము దున్నుకుంటాము, గిరిజనుల భూములు అని చెప్పి వెళ్ళి దున్నుకుంటారా లేదా, ఆ సీన్ ఉందా లేదా మీరు వెళ్ళి చూడండి. నిజంగా జరిగిన చరిత్రలో సినిమాలో ఆ సీన్ ఉంది. అలాగే అక్కడ రోడ్లు వేయించడానికి మన్యం ప్రాంతంలో కొంతమంది కాంట్రాక్టర్లు బ్రిటిషర్స్ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని కూలీలను పెట్టుకుని మాట్లాడుకున్న రేట్ ఒకటి, కూలీలకు డైలీ ఇంత ఇస్తాను అని చెప్పి, ఇన్ని అణాలు ఇస్తాము అని చెప్పి, పాపం కూలీలకు తక్కువ డబ్బులు ఇస్తారు మొత్తం పని చేయించుకొని. ఫుల్గా బ్రిటిషర్స్ దగ్గర లంచాలు తీసుకొని ఈ కాంట్రాక్టర్స్, ఈ కూలీలు ఎవరైనా వెళ్ళి బ్రిటిషర్స్ కు కంప్లైంట్ ఇచ్చినా కానీ బ్రిటిషర్స్ కేర్ చేయరు. ఆ టైపులో తయారు చేసి పెట్టారు మన్యం ప్రాంతంలో. ఈ సీన్స్ సినిమాలో ఉన్నాయా లేదో చూడండి, సినిమాలో ఉన్నాయి. పిళ్ళై అనే ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, కేవి చలం గారు వేశారు ఆ పాత్ర.
ఎగ్జాక్ట్ గా చరిత్రలో జరిగింది, మన్యం చరిత్రలో ఎగ్జాక్ట్ గా సినిమాలో ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు గారి తండ్రి రామరాజు చిన్నప్పుడే మరణించారు. 6 సంవత్సరాల వయసులో రామరాజు ఉన్నప్పుడు. ఉందా లేదా సినిమాలో మీరు చూసుకోండి. అల్లూరి సీతారామరాజు గారిని ఆయన మామయ్య రామకృష్ణరాజు వారు పెంచారు. ఎందుకంటే సీతారామరాజు గారి కుటుంబము అంటే ఆర్థికంగా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమయం అది. తండ్రి మరణించాక మామయ్య చూసుకున్నారు రాజు యొక్క ఎడ్యుకేషన్ని. ఆ తర్వాత ఆయన చిన్నప్పుడు అంటే మిషన్ స్కూల్ భీమవరంలో చదువుకున్నారు. కొవ్వాడ నుంచి డైలీ నడుచుకుంటూ వెళ్లేవారు అల్లూరి సీతారామరాజు గారు. తర్వాత చిన్నప్పటి నుంచే హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. చించాడ అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది నర్సాపూర్ దగ్గర. అక్కడ తన స్నేహితునితో కలిసి ఆయన స్నేహితుని సహకారంతో హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. చిన్నప్పుడు మాస్టర్లు సీతారామరాజు గారిని కొట్టేవారు. ఎందుకు అని అంటే సరిగ్గా చదవడం లేదు అని. కానీ ఆయన ఎందుకు సరిగ్గా చదవట్లేదు? తెలివిలేకనా? కాదు, తెలివితేటలు అమోఘం. ఎందుకో తెలుసా? ఈ తెల్లవాడి చదువు నాకొద్దు, ఎందుకు నేర్పిస్తున్నాడు ఈ బ్రిటిష్ మాకందరికీ చదువు, మమ్మల్ని గుమాస్తాలుగా తయారు చేసుకుంటున్నాడు, మేము వీడికి బానిసలుగా పడి ఉండాలా అని చిన్నప్పటి నుంచే ఆ అవగాహన ఆలోచన ఉంది రాజులో. సినిమాలో ఉందా లేదా మీరు చూడండి. చిన్నప్పటి అల్లూరి సీతారామరాజు గారి పాత్రలో కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ గారు ఆయన యాక్ట్ చేశారు. ఎగ్జాక్ట్ గా చరిత్రలో ఏముందో సినిమాలో అదే ఉందండి. అలాగే నిజంగా సీతారామరాజు గారు మొత్తం భారతదేశంలో పర్యటించారు. ముఖ్యంగా ఉత్తర భారతం వెళ్లారు. ఉజ్జయిని, హరిద్వార్, ఇందోర్, బరోడా, అమృత్సర్, బద్రీనాథ్, అలాగే వారణాసికి వెళ్లి కొన్ని రోజులు అక్కడ సంస్కృతం నేర్చుకున్నారు. లక్నోలో కాంగ్రెస్ సమావేశాలు జరిగితే అక్కడికి వెళ్లి అటెండ్ అయ్యారు. సురేంద్రనాథ్ బెనర్జీ గారితో కలిసి కొంతకాలం ఉన్నారు. 1916లో జరిగిందండి ఉత్తర భారతదేశానికి వెళ్ళినటువంటి ఈ సంఘటన చరిత్రలో. సినిమాలో ఉందా లేదా మీరు చూడండి. సినిమాలో కృష్ణ గారు విజయ నిర్మల గారికి ఆ పాత్రకు చెప్పి వెళ్తారు, నేను అసలు నా లక్ష్యం ఏంటో నేను డిసైడ్ చేసుకోవాలి, నేను మొత్తం దేశాటన చేయబోతున్నాను అని చెప్పి వెళ్తాడు. ఉందా లేదా సినిమాలో? నిజ జీవితంలో జరిగింది అది. అదండి సినిమా తీయడం అంటే, చరిత్రను. అలాగే అల్లూరి సీతారామరాజు గారు చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవోమంగి ఇట్లా పోలీస్ స్టేషన్స్ ను ముట్టడించి అక్కడ ఉండే ఆయుధాలను తీసుకొని వెళ్లారు. ఆయుధాలను తీసుకొని వెళ్లేటప్పుడు కూడా నీట్గా కుర్చీలో కూర్చుని రిజిస్టర్ తీసి ఇన్ని తుపాకులు, ఇన్ని బాయినెట్లు, ఇంత మందుగుండు సామాగ్రి తీసుకెళ్తున్నాము అని చెప్పి అక్కడ లోకల్లో ఉండే పోలీస్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి సమస్య రాకుండా ఉండే విధంగా తను ఆ రిజిస్టర్స్ లో సైన్ చేసేవారు. అది చరిత్రలో ఉంది. ఇప్పటికీ ఆ రిజిస్టర్స్ ఉన్నాయి, డేట్లతో సహా ఉందండి. 1922 ఆగస్టు 22 మొట్టమొదటిసారి దాడి చేసింది చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద. 23, 24 తేదీల్లో కృష్ణదేవిపేట, రాజవోమంగి స్టేషన్ల మీద. ఆ తర్వాత అడ్డతీగల పోలీస్ స్టేషన్, రంపచోడవరం పోలీస్ స్టేషన్ అక్టోబర్ 19వ తేదీ అటాక్ చేశారు. తర్వాత ఎప్పుడైనా సరే రామరాజు గారండి భారతీయులను పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళు పట్టుకునేటటువంటి పోలీసుల్లో రాజుతో పాటు పనిచేసే విప్లవకారుల్లో ఎవరైనా సరే పోలీసులను పట్టుకున్నప్పుడు, ముఖ్యంగా భారతీయ పోలీసులను పట్టుకున్నప్పుడు వాళ్ళని చంపేవాళ్ళు కాదు, కూర్చోబెట్టి మాట్లాడి, ఒరే నువ్వు భారతీయుడు రా, బ్రిటిష్ వాడి దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు, పొట్టగొట్టి కోసము వేరే ఇంకేదైనా పని చేసుకో అని చెప్పి తిట్టి పంపించేవాళ్ళు. చంపేవాళ్ళు కాదు, వాళ్ళని గాయపరిచేవాళ్ళు కాదు. సినిమాలో ఉందా లేదా చూడండి, నిజ జీవితంలో చరిత్రలో ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడానికి కవర్డ్ అండ్ హైటర్ అని చెప్పి ఇద్దరు బ్రిటిష్ వీరులను ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసి పంపించారు. చరిత్రలో ఉంది. వాళ్లను అల్లూరి సీతారామరాజు సైన్యం చంపి పారేసింది. స్కాట్ కవర్డ్ అండ్ హైటర్. సినిమాలో ఉందా లేదా మీరు చూసుకోండి. ఉంది సినిమాలో. వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ బాడీస్ అక్కడే పెట్టి, ఎవడైతే వీళ్ళని పంపించాడో నా దగ్గరికి వాళ్ళు ఫైన్ కట్టి ఈ శవాలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అల్లూరి సీతారామరాజు వార్నింగ్ ఇచ్చాడు. ఇస్తే బ్రిటిషర్స్ తెల్లజెండా పట్టుకొని ఊపుతూ వచ్చి ఫైన్ కట్టి కవర్డ్ హైటర్ వాళ్ళ శవాలను తీసుకొని వెళ్ళారు. ఇది నిజంగా చరిత్రలో జరిగింది. సినిమాలో ఉందా లేదా చూడండి. సీతారామరాజు దాడి చేసేటప్పుడు మిరపకాయ టపా పంపించేవారు. ఒక బాణానికి ఉత్తరం కట్టి దానికి మిరపకాయ పెట్టి ఆ బాణాన్ని వదిలేవాళ్ళు మెసేజ్ పంపించేటప్పుడు. సినిమాలో ఉందా లేదా చూడండి. అలాగే ఏప్రిల్ 17, 1923 అన్నవరం వెళ్లారు సీతారామరాజు గారు. అన్నవరం దేవాలయంలో పూజలు చేసి వారి కిందికి రాగానే అన్నవరం ప్రజలందరూ సీతారామరాజు గారి దగ్గరికి వచ్చి వారికి సన్మానం చేశారు. ఈ విషయం తెలిసి బ్రిటిషర్స్ అన్నవరం ఊరి మీదే ఫైన్ వేశారు. చరిత్రలో ఉంది ఇది. సినిమాలో ఉందా లేదా చూడండి. అసలు తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర పాట వస్తుంది చూసారా, దాదాపు ఆ టైంలో మీరు చూడండి. కృష్ణ గారు అదే సీతారామరాజు గారి గెటప్ లో అన్నవరం వెళ్ళడము, అన్నవరంలో ఆయనను సన్మానించడము, అదంతా సినిమాలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. కాళీమాత పూజ చేశారు సీతారామరాజు గారు. సినిమాలో ఉందా లేదా చూడండి. ఆ గుహలో అమ్మవారు ఉంటారు. గాం గంటం దొర, అలాగే గాం మల్లు దొర, ఇద్దరు సోదరులు సీతారామరాజు గారి సైన్యంలో ఉండేవారు, కీలకమైన వారు. సినిమాలో ఉన్నారా లేరా చూడండి. ఆ పాత్రలు గాం గంటం దొర గుమ్మడి గారు వేశారు, గాం మల్లు దొర ప్రభాకర్ రెడ్డి గారు వేశారు.
చూసుకోండి, ఉందా లేదా? ఉన్నారు. గాం మల్లుదొరని ఎట్లా అరెస్ట్ చేశారు? గాం మల్లుదొరకు కళ్ళు తాగే అలవాటు ఉండేది, ఆయన ప్రేయసి దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండేది. అట్లా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని పోలీసులు గాం మల్లుదొరను పట్టుకోవడానికి వచ్చారు. ఆ టైంలో గాం మల్లుదొర తన ప్రేయసి ఇంట్లో ఉన్నాడు. పైన అటక మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఆ అటక మీద అన్ని చెంబులు, బిందెలు అవన్నీ ఉన్నాయి. పోలీసులు వచ్చారు ఆయనను పట్టుకోవడానికి. అప్పటికీ పైనుంచి అటక మీద నుంచి అన్ని చెంబులు, బిందెలు, ప్లేట్లు ఇవన్నీ విసిరాడు పైనుంచి. అప్పటికే పోలీసులు బాయ్నెట్తో అంటే తుపాకీ ముందుండే కత్తితో అటక మీదకి పొడిచి రక్తం వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకొని పైనే ఉన్నాడు గాం మల్లుదొర అని చెప్పి పట్టుకొని వెళ్ళారు. సేమ్ సీన్ సినిమాలో ఉంది. చూడండి మీరు, ప్రభాకర్ రెడ్డి పాత్రను ఎట్లా పట్టుకుంటారు బ్రిటిషర్స్. చరిత్రలో ఏముందో ఎగ్జాక్ట్గా సినిమాలో ఉంది. ఎండుపడాలు, అగ్గిరాజు ఇలాంటి వాళ్ళు నిజ జీవితంలో ఉన్న పాత్రలండి. చరిత్రలో సీతారామరాజు గారి సైన్యంలో సినిమాలో ఉన్నాయా లేవో క్యారెక్టర్స్ చూడండి. ఎండుపడాలు కాంతారావు గారు వేశారు, అగ్గిరాజు బాలయ్య గారు వేశారు. ఉన్నారా లేదా చూడండి. అలాగే ఒక పోలీస్ స్టేషన్ మీద, రాజవమంగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినప్పుడు వీరయ్య దొర ఆయన అక్కడ చెరసాలలో ఉంటే విడిపించుకొని వచ్చారు సీతారామరాజు గారు, ఆయన సైన్యం. సినిమాలో సీన్ ఉందా లేదా చూడండి. వీరయ్య దొర పాత్ర రావు గోపాలరావు గారు వేశారు. ఎన్నని చెప్పమంటారండి, టెలిఫోన్ వైర్స్ కట్ చేసేవారు బ్రిటిషర్స్, మాట్లాడుకోకుండా కమ్యూనికేషన్ కట్ చేసేవారు, స్తంభాలు పీకేసేవారు మన్యం వీరులు. సినిమాలో ఉందా లేదా? ఉంది సినిమాలో. ఏనుగుల మీద ధాన్యాన్ని, సంబారాలను, ఫుడ్ ఐటమ్స్, బియ్యం ఇవన్నీ ఒక రాజుగారు బ్రిటిషర్స్ పంపిస్తూ ఉంటే మధ్యలో అల్లూరి సీతారామరాజు గారి సైన్యం అడ్డుకుంటుంది. చరిత్రలో జరిగింది. సినిమాలో ఉందా లేదా? ఉంది సినిమాలో. అలాగే సీతారామరాజు గారిని పట్టుకోవడానికి మలబార్ స్పెషల్ పోలీస్, అస్సాం రైఫిల్స్ వీళ్ళందరినీ వేశారు. ప్రత్యేకమైన దళాలను వేస్తూ ఉండేవాళ్ళు. సినిమాలో ఉంది. అలాగే రామరాజు గారు ఎక్కడున్నారో ఆయన ఆచూకీ చెప్పినా, ఆయన పట్టించినా మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి పోస్టర్లు వేశారు బ్రిటిషర్స్. ఆ పోస్టర్ వేయించిన వ్యక్తి పేరు జేఆర్ హిగ్గిన్స్, ఏజెన్సీ కమిషనర్ ఆయన అప్పట్లో. సినిమాలు మీరు చూడండి, పోస్టర్లు వేయడము అవన్నీ ఉన్నాయి. నా తలకు అంటే రామరాజు తలకు ఖరీదు కడతారా అని చెప్పి చాలా ఆవేశంగా కృష్ణ గారి డైలాగ్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. చరిత్రలో ఉన్నది సినిమాలో ఉందండి. సినిమాలో మేజర్ గుడాల్ ఆయన కాల్చి చంపుతాడు సీతారామరాజును. ఎగ్జాక్ట్గా చరిత్రలో ఏం జరిగిందో సినిమాలో అదే ఉంది. 90 to 95% చరిత్రలో జరిగిన సంఘటనలే అల్లూరి సీతారామరాజు సినిమాలో ఉన్నాయండి. కృష్ణ గారి సినిమాలో ఒక 5 to 10% సంఘటనలు మాత్రం జరిగినవి లేవు. కానీ దానివల్ల తీవ్రమైన నష్టం వచ్చే విధంగా అయితే లేదు. ఏంటో చెప్పనా? సీత పాత్ర, విజయ నిర్మల గారి పాత్ర మరణించడము, ఆ బుట్టలో తీసుకొని వస్తుంటే మంచి పాట వస్తుంది. శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు పాట, తెలుసు కదా ఏం పాట. మరణిస్తుంది ఆమె. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను నా పేరు రామరాజు కాదు సీతారామరాజు అని చెప్పి అంటాడు. అలాంటి సంఘటన అంటే ఆయన మరదలు ఆయనను ప్రేమించి ఇట్లా మరణించినట్టు అలాంటి సంఘటన ఏది నిజ జీవితంలో లేదు చరిత్రలో. బట్ అది పెట్టారు ఒకటి. రెండోది వైజాగ్ కలెక్టర్ రూథర్ఫర్డ్, జగయ్య గారు వేశారు పాత్ర. రూథర్ఫర్డ్ అండ్ సీతారామరాజు గారు ఇద్దరు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మీట్ అయినట్టు చరిత్రలో లేదు. 1925లో కూడా ఆయన విశాఖపట్నం కలెక్టర్గా పనిచేశాడు రూథర్ఫర్డ్. మీరు కలెక్టర్స్ లిస్ట్ తీసుకొని చూస్తే రూథర్ఫర్డ్ పేరు ఉంటుంది. టీజీ రూథర్ఫర్డ్ ఫుల్ నేమ్, ఐసీఎస్ అంటే కలెక్టర్. రూథర్ఫర్డ్ కృష్ణ ఇద్దరు ఇప్పుడు పాత్ర, జగ్గయ్య పాత్ర, కృష్ణ గారి పాత్ర ఇద్దరు ఫేస్ టు ఫేస్ కన్ఫరంటేషన్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి 2 సందర్భాలలో. బట్ నిజ జీవితంలో అది జరగలేదు. దట్ ఈజ్ ఓకే. అక్కడేమి రూథర్ఫర్డ్ని చంపినట్టు అవన్నీ కూడా ఏం చూపించారు కదండి సినిమా కోసం అని చెప్పి. చరిత్రను వక్రీకరించలేదు. అసలు త్రిపురనేని మహారథి గారు రైటర్, ఆయనకు అసలు అల్లూరి సీతారామరాజు పూనాడు, మొత్తం శరీరం అంతా పూని ఆ కథ రాయిచ్చారు. చరిత్రలో ఉన్నవే అండి. చరిత్రలో లేని సంఘటనలు ఏవి కూడా ఆ సినిమాలో తీసే ప్రయత్నం చేయలేదు. అంటే 90% సినిమా, 90 నుంచి 95% సినిమా మొత్తం చరిత్రలో ఉన్నవే నిలబడింది ఇప్పటికీ. సీతారామరాజు గారి చరిత్ర ఒకవేళ ఎవరైనా చదవడం మిస్ అయినా ఆ సినిమా చూసినా మీకు సాధ్యమైనంత వరకు సీతారామరాజు గారు ఎవరు, ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి, ఏం చేశారు మొత్తం అర్థమవుతుంది. ప్రతి సీన్లో చాలా ఉంది. అందులో ఉండే పాత్రలు, పేర్లు. గోకిరి ఎర్రేసు అని చెప్పి ఉంటాడు చాలామంది. ఒక వ్యక్తి కోయరాముడు అనుకుంటాను, కడుపు మీద చుంచెలుకను కట్టి పైన బుట్ట బోర్లించి చంపేస్తారు. ఆ తర్వాత అతని శవాన్ని మొత్తం ఊర్లలో తిప్పుతారు మన్యం వీరులను భయపెట్టడానికి. సీతారామరాజుకు అలాగే మన్యం వీరులకు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి ఇదే గతి పడుతుందని చెప్పడానికి. నిజంగా చేశారు బ్రిటిషర్స్. ఇంత అద్భుతంగా తీశారండి సినిమా కృష్ణ గారు. అంతే తప్ప ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా పిచ్చపిచ్చగా తీసేసి సెకండ్ హాఫ్లో 2.5 గంటల తర్వాత రామారావు గారిని దింపి, నిజానికి రామారావు గారు కూడా అల్లూరి సీతారామరాజు పాత్ర వేయాలి అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత ఒక క్లాష్ వచ్చింది. బట్ అది సెట్ అయిన తర్వాత కృష్ణ గారు వేసినటువంటి చూసి చాలా అప్రిషియేట్ చేశారు రామారావు గారు. అదంతా మనకు తెలిసిందే. బట్ రామారావు గారిని దింపి ఆయన ఏదో ఈయనకు క్లాస్ పీకి లేకపోతే కళ్ళు తెరిపించేసి ఆ తర్వాత ఈయన చిట్ట చివరి 1/2 గంట చేయాలనుకునేది చేశాడంటే మిగతా 2.5 గంటలండి ఏంటి, ఏం తీసావు?
పేరు పెట్టి, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి 2.5 గంటలు ఏం తీసావు, చిట్టిచోర అరగంట నన్ను ఇది తీసేది అని చెప్పి అనుకోరా. చరిత్రకు ద్రోహం చేయడం కదా. సినిమాటిక్ గా చూస్తే నీకు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి పెద్ద స్టార్ను దింపి సినిమాలాగా నువ్వు రకరకాల సీన్స్ ఏది మంచిగా ఆ టైంలో ఎలివేషన్ సీన్స్, ఆ టైంలో ఎలాంటి సీన్స్, ఎలాంటి సినిమాలలో ఏమేమి సీన్స్ ఉన్నాయి, ఎట్లాంటివి తీస్తే హిట్ అవుతుంది అనేది బాగా గమనించి అలాంటి కథ తయారు చేసావనుకో సినిమా హిట్ అవుతే అవ్వచ్చు కాక, కానీ చరిత్రకు ద్రోహం చేసినట్టు కాదు. ఆలోచించుకోండి మీరే, డెఫినెట్ గా అండి ద్రోహం చేసినట్టు అవుతుంది. అందుకే అల్లూరి సీతారామరాజు గారి సినిమా, కృష్ణ గారు తీసినటువంటి ఆ సినిమా ఇప్పటికీ చరిత్రలో ఎంత అద్భుతంగా నిలబడి ఉంది. ఒకవేళ కర్మగాలి ఇంకెవరు సినిమా తీయక దిక్కుమాలిన సీన్స్ అన్ని పెట్టి చెత్తగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసినా అది కూడా చరిత్రలో నిలబడి ఉంటే అది చాలా డేంజర్ అయ్యేది. చాలా మంది అసలు ఒరిజినల్ కథ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే ఇది కాదు సినిమాలో చూపించింది ఒరిజినల్ కథ అని చెప్పి నమ్మే భయంకరమైనటువంటి కాలంలో ఉన్నాం. అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్తోంది? ఒరిజినల్ గా భక్త కన్నప్ప కథ దూర్జటి మహాకవి రాసినటువంటి కథ. తెలుగులో పద్యాలు గద్య చాలా కఠినంగా ఉంటుందండి. ఎంఏ తెలుగులో కూడా కొంత భాగం ఉండేది, అది మొత్తం పెట్టరు. 20 పద్యాలు 30 పద్యాలు అట్లాంటివి పెడతారు. కాబట్టి నాకున్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల నేను మొత్తం గ్రంథాలు అని అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి అట్లా దాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అందులో ఒక ఆశ్వాసంలో ఉన్నటువంటి కథ తిన్నని వృత్తాంతం, అది నేను మీకు పూర్తిగా చెప్పి నేరేట్ చేసి మన ఛానల్లో పెట్టాను. చాలా తక్కువ మంది చూశారు, ఎక్కువ మంది చూడాల్సినటువంటి వీడియో అది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పించేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాను. ఒరిజినల్ భక్త కన్నప్ప కథ ఏమిటి చూడండి ఒకసారి. ఆది శంకరాచార్యుల వారి మీద సినిమా తీశారనుకోండి, ఎవరన్నా శంకరాచార్యుల వారికి వివాహమైనట్టు సినిమా తీసే సాహసం చేస్తారా? శంకరాచార్యుల వారికి వివాహమైందని చెప్పి తీస్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఆది శంకరాచార్యుల వారు చిన్నప్పుడే సన్యసించారు, వారికి వివాహం కాలా, మరి వివాహం జరిగింది అని చెప్పి తీశారనుకోండి ఎంత దారుణంగా ఉంటుంది. అదెంత పెద్ద మిస్టేక్ అది. ఆలోచించండి, కన్నప్ప విషయంలో కూడా అలాగే ఆలోచించండి, తెలుస్తుంది. రాఘవేంద్ర స్వామి వారి మీద సినిమా తీశారనుకోండి, వారికి వివాహం అయిందని చెప్పి తీయొచ్చు, వారి సతీమణి పేరు సరస్వతి, డెఫినెట్ గా తీయొచ్చు. రామానుజుల వారి జీవిత చరిత్ర మీద సినిమా తీశారనుకోండి, వారికి వివాహం అయిందని చెప్పి సినిమా తీయొచ్చు, వారికి వివాహం అయ్యింది. తంజమాళ్ అనే భార్య పేరు. మధ్వాచార్యుల మీద సినిమా తీశారనుకోండి, మధ్వాచార్యుల వారు వివాహం చేసుకోలేదు, చాలా చిన్న వయసులోనే వారు కూడా సన్యాసం స్వీకరించారు. తీయకూడదు వారికి వివాహం అయినట్టు. ఒక వ్యక్తికి వివాహం అయ్యిందా లేదా మనకు తెలియదు అనుకోండి, ఎంతవరకు ఉందో గ్రంథంలో అంతవరకు తీసే సరిపోతుంది. కాళహస్తీశ్వర మహత్యంలో ఆ తిన్ననికి సంబంధించిన కథలో తిన్నడికి వివాహమైనట్టు ఎక్కడా లేదు. అసలు తిన్నని వివాహ ప్రస్తావన లేదు, తిన్ననికి ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు, భార్య లేదు, పెళ్లి చేసుకోబోతున్నాడని లేదు, ఏమీ లేదు. కాళహస్తీశ్వర మహత్యంలో ఏంటేంటో చేసేస్తున్నారు. నాస్తికుడు అంటున్నారు. చిన్నప్పటి నుంచే ఆయన భక్తుడు కన్నప్ప, నాస్తికుడు కాదు, ఎప్పుడు కూడా నాస్తికుడు కాదు. ఏది పడితే అది సినిమాలలో చూపించేస్తే ఏంటేంటో అండి, ఏందో జరుగుతోంది. అదే విషయం. ధన్యవాదాలు.